నమస్తే, వెల్కమ్ టు TG5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి వివాదంపై స్పందించిన TPCC చీఫ్. అది మా కుటుంబ సమస్య. సీఎం రేవంత్ నేను కూర్చొని సమస్యని పరిష్కరిస్తాం. కేవలం సమాచార లోపం వల్ల ఏర్పడిన సమస్య మాత్రమే అన్న మహేష్ కుమార్ గౌడ్. SRSP2 ప్రాజెక్టుకు రామిరెడ్డి దామోదర్ రెడ్డి పేరు ఖరారు. తుంగతుర్తి సభలో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నల్గొండకు గోదావరి జలాలు ఆయన చెలవేనన్న సీఎం. 24 గంటల్లోనే జీవో జారీ చేస్తామని వెల్లడి. జూబ్లీహిల్స్ ప్రజలు కారు కావాలో బుల్డోజర్ కావాలో తేల్చుకోవాలన్న కేటీఆర్. కాంగ్రెస్ పాలనలో పేదల ఇళ్ల కూల్చివేతలు జరుగుతున్నాయని తీవ్ర ఆరోపణ. 2 ఏళ్లలో 2.80 లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శ. వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధి పనులపై గందరగోళం. ఈవో తీరుపై మండిపడుతున్న బీజేపీ శ్రేణులు. ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపిన బీజేపీ నాయకులు. అభివృద్ధి పేరిట ఆగం చేస్తున్న వేములవాడ ఈవో అంటూ ఫైర్. తెలంగాణలో బీసీల ఐక్యగలం. 42% రిజర్వేషన్ల కోసం జేఏసీ ఏర్పాటు. న్యాయం కోసం ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపు. చట్టసభల్లో బిల్లు పెట్టే వరకు పోరాటం ఆగదని కృష్ణయ్య స్పష్టీకరణ. తెలంగాణలో వెనుకబడిన తరగతుల బీసీ హక్కుల సాధన ఉద్యమం కొత్త రూపు సంతరించుకుంది. రాష్ట్రంలో 42% రిజర్వేషన్ను సాధించడమే ఏకైక లక్ష్యంగా బీసీ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి తెలంగాణ బీసీ జేఏసీని ఏర్పాటు చేశాయి. ఈ ఐక్య కార్యాచరణ కమిటీకి చైర్మన్గా సీనియర్ నేత ఆర్ కృష్ణయ్య, వైస్ చైర్మన్గా బీజీ నారగోని ఏకగ్రీవంగా నియమితులయ్యారు. వీరితో పాటు మరో 6 కీలక సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో ఆదివారం జరిగిన సమావేశంలో జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసీల హక్కుల కోసం ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయనున్నట్లు ప్రకటించారు. స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లపై కోర్టు ఏ కారణంతో స్టే ఇచ్చిందో స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రకటన వెలువడ్డాక స్టే ఇవ్వడం సరికాదని అభిప్రాయపడ్డారు. బీసీలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్త బంద్కు ఆయన పిలుపునిచ్చారు. మిత్రులందరికీ, పెద్దలు, కుల సంఘాల నాయకులు, దాదాపు 30 సంఘాలు, పెద్ద సంఘాల నాయకులు వచ్చారు. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ సూచనలు బ్రహ్మాండంగా ఇచ్చారు. ఇది మన అందరిది. నాకా అన్ని అనుభవించిన, నాకేది అవసరం లేదు. హాస్టల్ పెట్టాలని కొట్లాడినా మన పిల్లలు చదవాలని, గురుకులాలు పెట్టాలని కొట్లాడినా పెట్టించినాం మన పిల్లల కోసం, రిజర్వేషన్లు మన పిల్లల కోసం. ఇప్పుడు ఇది ఎంత విధ్వంసకరమైనటువంటి చర్య అంటే, అగ్రకులాలు ఏమి అడగాలి? వాళ్ళ అభివృద్ధికి వాళ్ళు లేదని అడగాలి. మాకు ఇది కావాలి, మీకు రిజర్వేషన్లు పెట్టిరు, మేము వ్యతిరేకించలే, మాకు హాస్టల్ కావాలని అడుగుండి. మీ అభివృద్ధికి ఏం కావాలన్నా మేము అడ్డుకోం. మాకు అడ్డం వచ్చుడు, మాకు ఇచ్చిన దానికి మీకు అడ్డం ఎందుకని నేను ప్రశ్నిస్తున్నా. మాకు కొట్లాడి 42% తెచ్చుకున్నాం. ఎందుకు మీకు కలపమంట? మేమేం చేసినాం? మా వాటా మేము అడిగినాం, ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకు ఇదని చెప్పి ప్రతి గ్రామంలో ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, తిరుగుబాటు జరుగుతుంది. మన వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి కుల సంఘం ఫోన్ చేసి జిల్లా కమిటీలకు, తాలూకా కమిటీలకు, బీసీ సంఘాలు, కుల సంఘాలు కలిపి అక్కడ ఒక కమిటీ, చాలా జాగాల్లో కమిటీ వేసేసి ఇప్పటికీ. మహబూబ్ నగర్లో 6 కమిటీలు పడ్డాయి, వరంగల్లో 4 కమిటీలు పడ్డాయి. అన్ని జిల్లాలలో వేస్తూనే ఉన్నారు. నాకు రోజు ఫోన్ చేస్తూనే ఉన్నారు. కుల సంఘాలను, బీసీ సంఘాలను ఒక్కటి చేయన్నా ఇంత మంచి మూమెంట్ రాదు. సరే, మేము అందరం చేస్తాం, కానీ మీరు ఈ పిక్చర్ ఇవ్వండి దానికి కలర్ అని చెప్పారు. ఇస్తే మేము జిల్లాలను అన్నీ చేస్తామని చెప్తారు. మీరు ఒక్క నిమిషం కూడా న్యాయ బ్రాహ్మణ సంఘం, రజక సంఘం, మున్నూరు కాపు సంఘం వచ్చింది, యాదవ సంఘం ప్రముఖులు వచ్చారు, బోయ సంఘములు వచ్చిండ్రు, ప్రతి వీరముష్టి సంఘం, వీరభద్ర సంఘం, అన్ని కుల పెద్దలు మీరు ఎంతో సేవ చేస్తున్నారు. ఈ బంద్ను చరిత్రను నిలిచిపెట్టట్టు. గతంలో మండల్ కమిషన్ అప్పుడు 3 సార్లు బంద్ చేశాం. సమసామ గ్రామ పరిషత్ ఇప్పుడు 86లో హైకోర్టు నిరసనగా 2 సార్లు బంద్ చేశాం. 2005లో రామకోటి చెప్పినప్పుడు బంద్ జరిపినాం. అంతకంటే మంచి బంద్ కావాలి ఇప్పుడు. అప్పుడు చైతన్యం లేదు, ఇప్పుడు చాలా చైతన్యం ఉంది. కాబట్టి దీన్ని మనం ప్రూవ్ చేస్తే కోర్టులు, ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం
అన్నీ కూడా గజగజలాడాలి. అప్పుడే మనకు దిగొచ్చి రాజ్యాంగ సవరణలు అవుతాయి. ఇప్పుడు ఉన్నదానికి రాజ్యాంగ సవరణ కావాలి, అది పర్మనెంట్. అయితే రాజ్యాంగంలో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కోర్టు స్టే ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కోర్టు 3 పాయింట్లు మీకు. ఆయన త్యాగాలు తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలుగా నిలిచాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన దామోదర్ రెడ్డి గారికి ఇదే నిజమైన నివాళి అని తెలిపారు. ప్రజల కోసం పోరాడిన ఆయనను స్మరించుకోవడం ప్రతి నాయకుడి కర్తవ్యమని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఆగకుండా పనిచేసిన ఆయనకు సముచిత గౌరవం ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వం అభినందనలు అందుకుంటోంది. ఆస్తులను అన్నిటిని కరగబెట్టి నమ్మిన కార్యకర్తల కోసం, జెండా మోసిన పార్టీ కోసం సర్వం త్యాగం చేసిన నాయకుడు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి సంతాప సభ ఈనాడు మన అందరికీ బాధాకరమైన అంశం. రాజకీయాలలో ఒక్కసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైతేనే ఆస్తులు కూడబెట్టే కాలం. కానీ 5 సార్లు శాసనసభ్యుడిగా 2 సార్లు మంత్రిగా పనిచేసిన రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు వేలాది ఎకరాల భూములను నల్గొండ జిల్లాలోనే కాదు ఖమ్మం జిల్లాలో వారి తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులను, వారి అత్తగారి కుటుంబం నుంచి వచ్చిన వేలాది ఎకరాల వారసత్వాన్ని ఈ నల్గొండ జిల్లా ప్రజల కోసం త్యాగం చేసి, ప్రధానంగా ఆనాడు ఈ జిల్లాలో రాజకీయ కక్షలు, కార్పణ్యాలు, రాజకీయ వివాదాలలో కార్యకర్తల మీద దాడులు, హత్యాయత్నాలు, ఇలాంటి విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కొని కార్యకర్తలకు అండగా నిలబడి వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నల్గొండ జిల్లాలో కాపాడి ఈ జిల్లాలో జెండాను నిలబెట్టిన నాయకుడు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఈనాడు మన మధ్యలో లేకపోవడం ఎంతో బాధాకరం. ఆనాడు రాజకీయాలలో కార్యకర్తలను కాపాడుకుంటూనే నల్లగొండ గడ్డను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ బాధితులను ఈ ప్రాంతం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రజలు జీవించడానికే యోగ్యం కాని ప్రాంతము, భవిష్యత్తులో ఈ ప్రాంతము నిర్మానుష్యంగా మారి ఇక్కడ ప్రజలు నివసించలేని పరిస్థితి వస్తుంది అని చెప్పి ఆనాడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్టు ప్రాతిపదికన నేపథ్యంలో ఈ ప్రాంతం కరువు, ఈ ప్రాంతానికి నీళ్లు లేకపోవడం, ఈ ప్రాంత పేద ప్రజలని ఫ్లోరైడ్ మహమ్మారి పట్టి పీడిస్తున్న సందర్భంలో గోదావరి జలాలను ఈ ప్రాంతానికి తరలించాలని ఆనాడు గొప్ప ఉద్యమం. ఇక మంత్రి వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కొందరు కుట్రలు పన్నుతున్నారని, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ను రెచ్చగొట్టి విమర్శలు చేయిస్తున్నారని తెలిపారు. లక్ష్మణ్ తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. లక్ష్మణ్ వస్తే తాను వెళ్లిపోతానన్న వార్తలు అబద్దమని స్పష్టం చేశారు. రాజకీయాల్లో లక్ష్మణ్ను ప్రోత్సహించింది తన తండ్రేనని అన్నారు. కష్టపడి పనిచేస్తున్న తనను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న ఈ కుట్రలు కాంగ్రెస్ విలువలను దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన అప్పుడు చెప్తున్నాడు, నేను రాజకీయం అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. అంటే తప్పుడు ప్రచారం ఎందుకు చేయాలి? నేను ఉన్నాను అక్కడ, అందరు చూస్తున్నాడు, మీటింగ్లలో చూస్తున్నాను, అన్ని మీటింగ్లలో నేను కలిసి పనిచేస్తున్నాను. అసలు వాడు రాజకీయాలలో వచ్చినప్పుడు కాకా వెంకటస్వామి గారే వారిని ప్రోత్సహించి ఒక సెక్రటరీ యూత్ కాంగ్రెస్ లో ఉన్నాడు, వారికి ప్రోత్సహించాలని చెప్పి మొదటి కాంగ్రెస్ టికెట్ లక్ష్మణ్ కుమార్ ఇచ్చింది కాకా వెంకటస్వామి. మర్చిపోతున్నాడు ఆయన. ఇంకొక విమర్శ చేస్తున్నాడు. కాకా వెంకటస్వామి గారు 5th అక్టోబర్ నాడు ఏదైతే జయంతి సందర్భంగా ప్రభుత్వం దీన్ని సెలబ్రేట్ చేయాలని రేవంత్ రెడ్డి గారు జీవో ఇచ్చారు. దాని ప్రకారంగానే బర్త్డే సెలబ్రేషన్ కార్డ్ ప్రింట్ చేస్తారు. అది కల్చర్ డిపార్ట్మెంట్ కార్డ్ ప్రింట్ చేస్తారు. దాంట్లో ఎవరెవరు సంబంధం ఉందో కేవలం మాట మాదిగా దీన్ని వాడుకొని
విమర్శించడం సరైన పద్ధతి కాదు. ఎస్సీస్ అందరూ కూడా ఎక్కడ పోయినా కానీ విమర్శ ఉంటుంది. మనము కలిసి కొట్లాడతాం. మనం 18% రిజర్వేషన్ తీసుకున్నాం. మనం మంచి మన ఆఫీసర్లందరినీ కూడా మనము ప్రభుత్వంలో కాపాడుకునే అవసరం. ఎందుకంటే నేను చాలా మంది వస్తున్నారు కానీ ఏసీబీలో మన వ్యక్తులకు సస్పెండ్ చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, కానీ ఎవరైతే వారి పైన పనిచేస్తున్నారు, ఎవరైతే వారి కింద పనిచేస్తున్నారు వాళ్ళ మీద ఏం యాక్షన్ లేదు. మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. సో ఈ వివక్షను పోవాలనుకుంటే మనం అందరం కలిసి పనిచేయాలి. నేను ఇంతకుముందు కూడా మన గంగాధర్ గారు చెప్పారు మీటింగ్లో మాట్లాడినప్పుడు, వివేక్ గారు వారికి మంత్రి పదవి ఇంపార్టెంట్ కాదు. నిజంగా చెప్పాలంటే నాకు ఒక ఆశ ఉండే, మా నాన్నగారు మంత్రి పదవిలో ఉండే, నేను ఒక్క రోజు మంత్రి అయితే సరిపోతుందని ఇప్పుడు నాకు మంత్రి పదవి మీద మోసం లేదు. నేను కేవలం ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు ఉపయోగపడితే, నా వల్ల ప్రజలకు ఉపయోగపడితే చాలని అనుకుంటున్నాను. ఇప్పుడు జోర్డాన్లో చిక్కుకున్న తెలంగాణ గల్ఫ్ కార్మికులకు మాజీ మంత్రి హరీష్ రావు భరోసా ఇచ్చారు. వారి సమస్యలను విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. తెలంగాణకు తిరిగి రప్పించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని కార్మికులతో ఫోన్లో మాట్లాడారు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన వారిని రక్షించేందుకు ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తుందని అన్నారు. గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. హరీష్ రావు స్పందనతో బాధిత కుటుంబాలకు సురేష్ రెడ్డి సార్ గారు చేసి సార్ మాట్లాడి సార్ హరీష్ రావు సార్ ఇలా నంబర్ ఇచ్చేయండి, నేను మాజీ స్పీకర్ ని మాట్లాడుతున్నాను, పాల్గొండ మండలం మాది అని చెప్పి ఢిల్లీలో ఉన్నాను బాబు, మీ పాస్పోర్ట్ డీటెయిల్స్ పెట్టండి అని చెప్పింది సార్. అవును అవును సురేష్ రెడ్డి సారే ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాడు. మన ఇండియన్ ఎంబాసీకి మాట్లాడుతున్నాడు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మాట్లాడుతున్నాడు. నేనే చెప్పిన ఎట్లన్నా మన పిల్లల్ని తీసుకొచ్చుకుందామన్నా కొద్దిగా సీరియస్ తీసుకోండి అంటే పాపం సురేష్ రెడ్డి గారు వారు ఇప్పుడు ఎంపీ, మన బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎంపీ, వారే సీరియస్ తీసుకొని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ పెనాల్టీ ఏదో వేస్తారట జనరల్గా, అది తక్కువ చేసి కొద్దిగా తక్కువ పెనాల్టీ వేసేటట్టు చేస్తే ఏదైనా కట్టి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చుకుందామని ప్రయత్నం చేస్తున్నాము. ఎక్కువ నేను పర్సూ చేస్తాను, ఆ ప్రదీప్ అగర్వాల్ నంబర్ తీసుకొని కూడా మాట్లాడతాను. మీరు సురేష్ రెడ్డి గారితో ఫోన్లో టచ్లో ఉండండి, మెసేజ్ కానీ ఫోన్ కానీ, నేను కూడా టచ్లో ఉంటాను. వీలైనంత తొందరగా దానికి ఒక పరిష్కారం తీసుకుంటాం. పెనాల్టీ అంటే పెనాల్టీ కట్టేంత వెళ్ళలేదు సార్, ఏంటంటే 1 year అది ఇక్కడ కంట్రీలే లేదు నడుస్తుంది. ఎందుకంటే ఇతరులు వేరే కంపెనీలు ఉన్నారు సార్ మన తెలంగాణ. పెనాల్టీ అనేది లేదు సార్, చాలా ఇచ్చారు పోయారు, దాని ఉద్దేశంతో మేము అంటున్నాం సార్. అదే సార్ మనం మాట్లాడుతున్నాం బెట్ట పెనాల్టీ వేయొద్దనే మాట్లాడదాం. ఒకవేళ ఏదన్నా వేసినా తప్పది అనుకుంటే మేము గట్టినా తీసుకొస్తాం లేరా బాబు, తొందరపడకు, టెన్షన్ పడకుండా. మిమ్మల్ని ఎవడో బ్రోకర్ మోసం చేసిండు, బట్ అక్కడ దేశం యొక్క పద్ధతులు ఉంటాయి, తెలుసుకోండి మీరు కూడా. మన సురేష్ రెడ్డి గారు కూడా తెలుసుకుంటున్నారు, నేను కూడా తెలుసుకుంటా. తొందరగా ఎంత వివేకంగా తొందరగా మేము తీసుకొస్తాం. సరే సార్, ఖచ్చితంగా సార్. ఒక విషయం సార్, చెప్పండి. సార్ ప్రాబ్లం ఏంటంటే సార్ వాళ్ళు చెప్పింది తోట పని చెప్పారు, పనే ఉంది సార్, పని గురించి ప్రాబ్లం లేదు. కాకపోతే మాకు ఫుడ్ వల్ల స్టార్టింగ్ నుంచి ప్రాబ్లమే ఉంది సార్. ఫుడ్ బాగాలేదా? అన్నం పెట్టు సార్ స్టార్టింగ్ 5-6 సంవత్సరాల అబ్బాయి తింటాడు సార్, పగటి అన్నం పెట్టేది, పొద్దుకి పెట్టేది, అదే కొలత. అయితే అన్నం సరిపోక మేము వచ్చిన వారం 10 రోజుల సార్ని కూడా చెప్పినాం, ఎవరు పట్టించుకోలే, పెట్టలేదు. తర్వాత 3 నెలల నాటికి మేమందరం ఒక రోజు పని చేసినాం సార్. ఇటుతోటే సార్ ఇవంతా రెస్పాండ్ వచ్చింది సార్. చాలా థ్యాంక్ యూ సార్. మీరు చాలా మీ నుండి ట్వీట్ వచ్చిందంటే మేము ధైర్యపడలేదు సార్. నేను వాళ్ళకు కూడా చెప్పినా, వాళ్ళ బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ కూడా ట్వీట్ ట్యాగ్ చేసిన, ఎక్స్టర్నల్ అఫైర్స్ కు ట్యాగ్ చేసిన, మన స్టేట్ గవర్నమెంట్ కు ట్యాగ్ చేసిన, ప్రయత్నం చేస్తున్నా, అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నా బాబు. మీ భరోసాతోనే సార్ ఇంత ధైర్యంగా ఉన్నాం సార్. చాలా ధన్యవాదాలు సార్. తప్పకుండా బాబు, కాపాడుకుంటాం బేటా, తొందరగా మిమ్మల్ని తీసుకొస్తాం. థ్యాంక్ యూ. మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి వివాదంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. అది మా కుటుంబ సమస్య మాత్రమేనని, సీఎం రేవంత్తో కలిసి కూర్చొని పరిష్కరిస్తామని తెలిపారు. మంత్రుల మధ్య పెద్ద సమస్య ఏమీ లేదని స్పష్టం చేశారు.
కేవలం సమాచార లోపం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం బలమైన ఐక్యతతో ముందుకు సాగుతుందని అన్నారు. నాయకుల మధ్య చిన్న చిన్న విభేదాలను పరిష్కరించుకునే సామర్థ్యం పార్టీకి ఉందని అన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి పథకాల అమలుపైనే దృష్టి సారించాలని ఆయన సూచించారు. 500 సిలిండర్ బోనస్ ఇస్తా ఉన్నాం, సన్న బియ్యం ఇస్తా ఉన్నాం, ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం ఇస్తా ఉన్నాం. 200 లోపు యూనిట్ కరెంటు కాలితే 80% ఇండ్లు ఇలా గ్రామీణ ప్రాంతాల్లో వాడుకుంటా, ఫ్రీ కరెంటు వాడుకుంటా ఉన్నాయి. ఎవరిస్తా ఉన్నారు? ఎవరు ఈ సంక్షేమం అంత ఎక్కడిది? 6 గ్యారెంటీలు 1-2 అంశాలు అమలు కాకుండా 6 గ్యారెంటీలు ఫెయిల్ అయినట్ట? 6 గ్యారెంటీల వ్యవస్థ అనేది ఇవాళ దేశానికే రోల్ మోడల్. ఇది తెలంగాణలో సోనియా గాంధీ గారు వాగ్దానం ఇచ్చిన 6 గ్యారెంటీల స్కీమ్ దేశానికే రోల్ మోడల్. ఇవాళ మేము చెప్పుకోలేకనా? ఇవన్నీ ప్రజలు గ్రహిస్తా ఉన్నారు, ప్రజలకు అందుతా ఉన్నాయి, ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఈ ఆపోజిషన్ నాయకులు 4-5 మాట్లాడితే ప్రజలేం మభ్యపడిపోరు. వాస్తవంగా ప్రజలకు సంక్షేమం అందుతూ ఉంది. దేశంలో, ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ అందుతూ ఉంది. రోడ్లు ఆధునీకరణ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ లోపం ఉంది? రమ్మనండి చర్చకి. ఏ నాయకుడు వస్తాడో రమ్మనండి, మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం 23లో వచ్చిన తర్వాత మేము ఇస్తున్న సంక్షేమం, మేము ఇస్తున్న అభివృద్ధి చర్చకు సిద్ధంగా ఉన్నాం. 10 ఏళ్ళలో మీరు ఇచ్చిన అభివృద్ధి, 10 ఏళ్ళలో మీరు ఇచ్చిన సంక్షేమం మీద చర్చకు సిద్ధమా? మంత్రులు ఏదైనా అది మా కుటుంబ సమస్య, మా దృష్టికి కూడా వచ్చింది. ముఖ్యమంత్రి గారు నేను కూర్చొని దాని సమస్య పరిష్కరింప చేస్తాం. వచ్చారు సీతక్క గారు కూడా, కొండ సూర్య గారు ఇద్దరు కూడా మాట్లాడినారు. అది కంప్లైంట్ లాగా కాకుండా ఒకటి ఉన్నట్టు సమాచారం నాకు ఇచ్చినారు. డెఫినెట్గా మాట్లాడేది పరిష్కరింప చేసే ప్రయత్నం చేస్తాం. పెద్ద సమస్య కాదు, అది చిన్న సమాచార లోపం వల్ల జరిగింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల వేడి రాజుకుంటున్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధికి చిహ్నమైన కారు గుర్తుకు ఓటేస్తారో లేక విధ్వంసానికి ప్రతీకగా మారిన బుల్డోజర్ను ఎంచుకుంటారో తేల్చుకోవాలని సూటిగా ప్రశ్నించారు. ఈ ఉప ఎన్నిక ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్లో షేక్పేట్ డివిజన్కు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు చెర్కా మహేష్ తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. बार वोट मांगने आ गए, किस बेसिस पे आ गए? आप क्या दिखा के पूछेंगे? आप एक घर बांधे, यहाँ पे एक घर दिए, एक गरीब को घर दिए, एक मकान का पट्टा दिए किसी को, एक गरीब को कोई पट्टा दिए? आप कितने घर गिराए आप हाइड्रा के नाम पे? इसीलिए मैं बोल रहा हूं, आप शेखपेट के हमारे जो भाई है, बहन है, सबक सिखाने का है कांग्रेस पार्टी को. अगर ये इलेक्शन कांग्रेस हारता, उसका कोई नुकसान नहीं होता, उसका हुकूमत नहीं खत्म होता, पर उनको एहसास होता कि अवाम गुस्से में है. ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ ఓడిపోతే వాళ్ళకి వచ్చిన నష్టం ఏం లేదు, సర్కారం పడిపోదు. కానీ ఈ ఎలక్షన్లో గట్టిగా కడుపులోకి వెళ్ళి గుద్దితే కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి వస్తుంది. అగో ప్రజలు కోపం మీద ఉన్నారు. 2,500 రూపాయలు లేకపోతే ఆడపిల్లలు ఊకోరు, స్కూటీ లేకపోతే ఊకోరు, జూట మాటలు చెప్పి ఓట్లు దొబ్బి తర్వాత మళ్ళీ మాట తప్పితే ఊకోరు, బుద్ధి చెప్తారు. రేపు అడ్రస్ లేకుండా డిపాజిట్లు గల్లంతు చేస్తారు అని ఒక భయం పెట్టాలంటే, కాంగ్రెస్ కడుపులా బుగులు ఉట్టాలంటే ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ క్యాండిడేట్ది డిపాజిట్ కూడా లేకుండా ఓడగొట్టే జిమ్మెదారి దయచేసి తీసుకోవాలి. భయపెడతారు వచ్చి, నాకు తెలుసు. ఇక మన బస్సులకు వస్తారు. నిన్న మొన్నటి దాకా పత్తలేని కాంగ్రెస్ వాడు వస్తాడు, ఇంటింటికి వస్తాడు, అక్క అంటాడు, చెల్లె అంటాడు, వదినే అంటాడు, కోడలు అంటాడు, వరసలు కలుపుతాడు, మస్తు కథలు చెప్తారు. ఇక నువ్వు గెలిపి ఓటు గుద్దు, వస్తూనే ఉన్నాయి పైసలు. కేసీఆర్ మొత్తం అప్పుల పాలు చేసిపోయింది, ఏం చెప్పాలి నీకు? ఏం బాగా రేవంత్ రెడ్డి బాగా కష్టపడుతుండు అని బిల్డప్లు ఇస్తారు. నేను ఒక్క మాట అడుగుతున్నా, కరోనా వచ్చింది, యాదికుందా అందరికీ? మర్చిపోయారా? 5 ఏళ్ల కిందట కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఎవరైనా అనుకున్నామా మూతికి బట్టలు కట్టుకొని ఇళ్లలో కూసబడుతుందని? మొత్తం కారోబార్ బంద్ అయింది. కరోనా వచ్చినప్పుడు మొత్తంగా రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో కారోబార్ బంద్. సున్నా, ప్రభుత్వం దగ్గర ఆదాయం సున్నా, ఒక్క పైస లేదు, బుడ్డ పైస లేదు ప్రభుత్వంలో. మరి అప్పుడు పెన్షన్లు ఆగినాయా? కేసీఆర్ ఇచ్చేటి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆగినాయా? రైతు బంద్ ఆగిందా? కేసీఆర్ కిట్లు ఆగినాయా? మరి సున్నా పైసలు ఉన్నప్పుడు, రూపాయి ఆదాయం లేనప్పుడు కేసీఆర్ ఇచ్చిండెట్లా? మరి ఇంత మంచి రాష్ట్రాన్ని నీ చేతిలో పెట్టిపోతే నువ్వు ఇస్తలేవెట్లా? 2 ఏళ్ళు అయిపోయాయి కదా, 2 ఏళ్ళు సరిపోలేదు అయ్యనికే? ఇంకా కూడా తొంపులు పెట్టుడు, ఇంకా కూడా కేసీఆర్ మీద బదనాం పెట్టుడు, కేసీఆర్ని తిట్టుడు. मैं कल परसों एक देखा था, कोई अच्छा पोटा है, कोई रील बनाया, हैदराबाद का पोटा, कोई जबरदस्त रील बनाया. 2 साल में क्या करे भाई रेवंत रेड्डी बोलते एक गाना है, तेरा नाम लिया, ఏది కేసీఆర్ చూపెట్టుకుంటా, తుజే యాద్ కియా అంటే 2 ఏళ్ళు కేసీఆర్ను యాద్ చేసుకున్నాడు, తిట్టుడు ప్రతి స్పీచ్లో తప్ప పీకిందేముంది 2 ఏళ్ళ కాంగ్రెస్ వాడు? ఒక్క కొత్త పని,
ఒక్క బుడ్డ పైస పని గట్టిగా అడిగినావు అనుకో, ఏమయ్యా రేవంత్ రెడ్డి ఏం చేసినావు 2 సాల్ మే అంటే ఆయన ఏమంటుండే ఎరికేనా? ఇప్పుడు నేను ఒక చిన్న కథ చెప్తా మీకు. ఇప్పుడు మీరు ఇక్కడ అప్పు లేని వాళ్ళు ఉన్నారా? కర్జానీ ఆద్మీ కోయి హే క్యా యహాं पे? అప్పు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే శైలా పట్టురు జరా. మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు శ్రీకాంత్ అయ్యంగార్పై టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. జాతిపితపై అసభ్యకరంగా మాట్లాడిన వారికి తగిన శిక్ష తప్పదన్నారు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి శ్రీకాంత్ను తమ అసోసియేషన్ నుంచి తొలగించాలని కోరారు. గాంధీ అహింసా సిద్ధాంతాలను దెబ్బతీయడం తీవ్రంగా ఖండించారు. దేశానికి మార్గదర్శకుడైన మహాత్ముడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అసహ్యం కలిగిస్తుందని అన్నారు. ఈ ఘటనపై సినీ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఏదైతే శ్రీకాంత్ అయ్యంగార్ సోషల్ మీడియా పోస్టులలో మన జాతిపిత ఫాదర్ ఆఫ్ ది నేషన్ మహాత్మా గాంధీ గారి గురించి చాలా అసభ్యకరంగా పదే పదే ఉద్దేశపూర్వకంగా అదేదో ఫ్యాషన్ ఆ రకంగా మాట్లాడి కాంట్రవర్సీ చేస్తే లైమ్ లైట్లో వస్తానే ఉద్దేశంతో వాస్తవాలని ఏదైతే వక్రీకరించి చరిత్రని వక్రీకరించి ప్రజలకి ఒక బాధ్యత గల మెసేజ్ ఇవ్వాల్సిన స్థానంలో ఉన్న తను అడ్డగోలుగా ఏది పడుతుంది మాట్లాడితే బాధ్యత గల పౌరునిగా గాంధీయన్ ఐడియాలజీ నమ్ముకున్న వ్యక్తిగా మనోభావాలు ఎంతోమంది తెలంగాణ భారతదేశ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా తను మాట్లాడడం వలన రేపొద్దున ఈ విషయం వలన గ్రూప్స్గా విడిపోయి ప్రజలు కూడా కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి శాంతియుత వాతావరణం ఉండాలి. ఇటువంటి వ్యక్తులకి తగిన గుణపాఠము నేర్పించాలి. వాస్తవాలని అవాస్తవాలుగా చిత్రీకరించి ఫాదర్ ఆఫ్ ది నేషన్ గురించే తప్పుగా మాట్లాడితే వారిపైన చర్యలు చేపట్టాలని చెప్పి నేను సైబర్ క్రైమ్ లో ఆల్రెడీ తనపైన కంప్లైంట్ రిజిస్టర్. ములుగు జిల్లా తాడ్వాయిలోని సమ్మక్క సారలమ్మ వన దేవతలను కాంగ్రెస్ నేతలతో కలిసి దర్శించుకున్నారు. మంత్రి సీతక్క మొక్కులు చెల్లించారు. అనంతరం ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో మహిళా ప్రగతి అంటే సమాజ ప్రగతేనని సీఎం రేవంత్ రెడ్డి అంబేద్కర్ స్ఫూర్తితో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రతి మహిళకు వడ్డీ లేని రుణాలు, పేదల కోసం రేషన్ కార్డులు, రైతు రుణమాఫీ వంటి పథకాలతో ప్రజల నమ్మకం గెలుచుకున్నామని పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు విమర్శలకే పరిమితమని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల మధ్య ఉండి ప్రభుత్వం చేస్తున్న సేవలను వివరించాలన్నారు. గద్దెల ప్రాంగణాన్ని పునరుద్ధరించాలి, అద్భుతంగా నిర్మాణం చేసి 1000 ఏళ్లు భక్తులకు అందుబాటులో ఈ టెంపుల్ ఉండాలి, గుడి ఉండాలి సమ్మక్క సారలమ్మ అనే ఉద్దేశంతో మరి వారు కూడా యుద్ధ ప్రాతిపదికన తీసుకొని పనిచేస్తూ ఉన్నారు. గత వారం క్రితం పనులు కూడా మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పటికీ ఈరోజు చూస్తే సండే అయినప్పటికీ కూడా విపరీతంగా జాతర రాకముందే భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. భక్తులకు కూడా మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చిపోయిన తర్వాత మేడారానికి చాలా మందికి ఇంకా ఇక్కడ జరుగుతున్నటువంటి పనుల గురించి కూడా బాగా తెలిసి ఇంకా విశ్వాసంతో, అభిమానంతో, విశ్వాసంతో, నమ్మకంతో భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. అన్ని ఏర్పాట్లు ఇప్పటి నుంచే మొదలు పెడతా ఉన్నాం. ముఖ్యంగా పోలీసు అధికారులు కానీ, శానిటేషన్ కానీ ఇవన్నీ మరి ఎప్పటికప్పుడు సంసిద్ధం చేసుకుంటూ పర్మనెంట్ స్ట్రక్చర్ కోసం కూడా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. తొందరలోనే ఇక్కడ గ్రనైట్స్ తీసుకొచ్చి కూడా నిర్మాణం మొదలు పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా పాత చుట్టూ ఉన్నటువంటి సాలారం కూడా ఇప్పటికిప్పుడు తీసేయకుండా మరి కొత్తది నిర్మాణం అవుతున్న క్రమంలో తీసేస్తే ఎక్కువ రోజులు భక్తులకు కూడా మరి రావడానికి సౌకర్యవంతంగా ఉంటుందనే ఉద్దేశంతో అధికారులు, అదేవిధంగా పూజారులు, మరి ఆర్కిటెక్చర్స్ మేమందరం కలిసి ఈ యొక్క గుడి నిర్మాణంలో భాగం పంచుకోవడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మాకు కూడా రోజులు తగ్గిపోతూ ఉన్నాయి, భక్తులు కూడా రోజులకు పెరుగుతూ ఉన్నారు. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ఈ వర్క్ను చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ సురేఖక్క గారికి, మా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ అడ్లూరు లక్ష్మణ్ గారికి, మా జిల్లా కలెక్టర్ దివాకర గారికి, పర్యవేక్షణ ఉన్నటువంటి ఎస్పీ గారు, ఇతర పోలీసు అధికారులు, జిల్లా యంత్రాంగం అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. పూజారులు మేమందరం మళ్ళీ మీటింగ్స్ పెట్టుకొని ప్రతి స్టెప్ మరి ప్రతి అద్భుతంగా మా పూజారులు కానీ, మా పిల్లలు కానీ రాబోయేటువంటి గుడి నిర్మాణంలో మా ఆదివాసుల చరిత్ర, ముఖ్యంగా సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు కుటుంబాల చరిత్ర, పూజార్ల వంశ చరిత్ర ఇవన్నీ కూడా అద్భుతంగా కట్టడాల మీద రావడం నిజంగా ఈ జన్మకు మాకు ఇది ఒక గొప్ప అవకాశంగా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి కొంతమంది రకరకాల ప్రచారాలు చేసినప్పటికీ మా అందరికి ఒకటే చిత్తశుద్ధి,
నన్ను కన్నది సమ్మక్క సమ్మయ్య. కానీ దీవించి ఈ స్థాయికి తీసుకొచ్చి పునర్జన్మనిచ్చి నాకు ఒక జీవితాన్ని ప్రసాదించింది మరి ఈ సమ్మక్క సార్లమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, ఈ ములుగు ప్రాంత ప్రజలు. కాబట్టి ఖచ్చితంగా ప్రజాసేవలో ఉంటాం. ఈ తల్లుల యొక్క గొప్ప కీర్తిని ఎక్కడ కూడా ఇంచు కూడా తగ్గకుండా ముందుకే తీసుకెళ్తాం తప్ప ఎక్కడ కూడా ఏ చిన్న ప్రాబ్లం రాకుండా గుడి నిర్మాణం కూడా చేపడతామని భక్తులకు అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారం. తుంగతుర్తి నియోజకవర్గంలో దివంగత నేత రామ్రెడ్డి దామోదర్ రెడ్డి సంస్మరణ సభలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఘన నివాళులర్పించారు. కాంగ్రెస్ అంటేనే దామోదర్ రెడ్డి, ఆయనంటేనే కాంగ్రెస్ అని అన్నారు. 1985లో పార్టీ ప్రతికూల పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ జెండాను ఎగురవేశారని గుర్తు చేశారు. సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజల కోసం పోరాడిన ఆయన త్యాగం చిరస్మరణీయమని అన్నారు. ప్రజాప్రభుత్వం ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. ప్రజల మనసుల్లో దామోదర్ రెడ్డి శాశ్వతంగా నిలిచిపోతారని పేర్కొన్నారు. ఈ జిల్లా దాటేంత వరకు నా వెన్నంటి ఉండి నడిపించినటువంటి ఒక గొప్ప సోదరుడు ఈరోజు మా మధ్య, మనందరి మధ్య లేనందుకు నిజంగా చింతిస్తా ఉన్నాం. చాలా బాధాకరంగా కూడా. ఆయన జీవితం మొత్తం కూడా ప్రజలకే అంకితమై పనిచేసి చివరి వరకు కూడా ప్రభుత్వాలతో మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించడం కోసమే పరితపించారు. ప్రతిపక్షంలో ఉన్నా లేకపోతే అధికార పార్టీలో ఉన్నా, అటు శాసనసభలో కానీ లేకపోతే ప్రత్యేకమైనటువంటి సమావేశాల్లో కానీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని వారు మాట్లాడుతూ ఉండేవారు. అనాదిగా సుదీర్ఘకాలం రాజకీయ జీవితాల్లో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ప్రత్యేక తెలంగాణ వాదం వచ్చినా కూడా ప్రతి సందర్భంలో ప్రత్యేక తెలంగాణ కోసం నేనున్నాను అంటూ గళమెత్తి తెలంగాణ కోసం కొట్లాడినటువంటి ధీరోదత్త నాయకుడు శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు, వారు మన మధ్య లేకపోవటం నిజంగా మనందరి దురదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. వారి ఆత్మకి శాంతి చేకూరాలని, వారి నమ్మిన ఆశయాల్ని, సిద్ధాంతాల్ని తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొని పోతుందని, వారు చెప్పిన ఆలోచనల్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ముందుకు పోతుందని, వారు ఏ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, ఏ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రత్యేక రాష్ట్రం కావాలని, తద్వారా ఈ రాష్ట్రం సర్వతోముఖంగా సామాజిక న్యాయంతో ముందుకు పోవాలని ఆశించారో వారి ఆశల్ని నిజం చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుందని చెప్పి అటువంటి ఆలోచన పాలనతోనే వారికి మేము ఘనమైన నివాళులు అర్పిస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఆయన అశేషంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే కాదు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి వివిధ జిల్లాల్లో వారికి ప్రత్యేకమైనటువంటి అభిమానులు ఉన్నారు. ఈరోజు వారి కుటుంబ సభ్యులకి, వారి అభిమానులందరికీ కూడా నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటూ నేను ముగిస్తా ఉన్నాను. నమస్కారం. నటిస్తున్న తాజా చిత్రం కే రామ్ ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో అభిమానుల కోలాహలం మధ్య ఘనంగా జరిగింది. ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు స్పష్టంగా కనిపించాయి. దీపావళి కానుకగా అక్టోబర్ 18న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రంపై చిత్ర బృందం పూర్తి ధీమా వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ అభిమానుల తాకిడికి ఆనందం వ్యక్తం చేశారు. నన్ను ఎనర్జెటిక్, వినోదాత్మక పాత్రల్లో చూడాలనుకునే నా అభిమానుల కోసమే ఈ సినిమా చేశాను. నా గత చిత్రాలకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇందులో నా పాత్ర నేటి యువతకు చాలా సులభంగా కనెక్ట్ అవుతుంది. ఈ దీపావళికి కుటుంబంతో కలిసి థియేటర్లో మనస్ఫూర్తిగా నవ్వుకోవచ్చు అని అన్నారు. ఇంతగా సపోర్ట్ చేయడానికి ఇంతలా వచ్చినందుకు, అండ్ అలాగే కొంతమంది లోపలికి రాలేక బయట ఉన్నారు, వాళ్ళకి పేరు పేరున ఐఎమ్ రియల్లీ సారీ. నిజంగా సార్ ఇందాక అన్నట్టు మేము ఇంతలా వచ్చేస్తారు మీరని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ ఈవెంట్ ఏదైనా ఉన్నప్పుడు ఇంకా ప్లాన్డ్గా అంతా పెట్టుకుంటాం. అండ్ ఎవరైనా లోపలికి అలౌ చేయని వాళ్ళు ఎవరైనా ఫీల్ అయింటే ఐమ్ రియల్లీ సారీ తమ్ముడు. అండ్ ఖచ్చితంగా మీకు మీకు నేను సారీ చెప్పేదాని బదులు అక్టోబర్ 18th సినిమా థియేటర్లో ఏ మాత్రం ట్రైలర్లో చూసిన దానికి ఏ మాత్రం 1% తగ్గినా సరే
గుర్తుపెట్టుకున్న నా మాట, సరేనా? చాలా హానెస్ట్గా చెప్తున్నా, చాలా హానెస్ట్గా, చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా. ఈ సినిమా అయితే పర్టికులర్లీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి వివాదంపై స్పందించిన టీపీసీసీ చీఫ్. అది మా కుటుంబ సమస్య. సీఎం రేవంత్ నేను కూర్చొని సమస్యని పరిష్కరిస్తాం. కేవలం సమాచార లోపం వల్ల ఏర్పడిన సమస్య మాత్రమే అన్న మహేష్ కుమార్ గౌడ్. SRSP2 ప్రాజెక్టుకు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి పేరు ఖరారు. తుంగతుర్తి సభలో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నల్గొండకు గోదావరి జలాలు ఆయన చెలవేనన్న సీఎం. 24 గంటల్లోనే జీవో జారీ చేస్తామని వెల్లడి. జూబ్లీహిల్స్ ప్రజలు కారు కావాలో బుల్డోజర్ కావాలో తేల్చుకోవాలన్న కేటీఆర్. కాంగ్రెస్ పాలనలో పేదల ఇళ్ల కూల్చివేతలు జరుగుతున్నాయని తీవ్ర ఆరోపణ. 2 ఏళ్లలో 2.80 లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శ. వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధి పనులపై గందరగోళం. ఈవో తీరుపై మండిపడుతున్న బీజేపీ శ్రేణులు. ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపిన బీజేపీ నాయకులు. అభివృద్ధి పేరిట ఆగం చేస్తున్న వేములవాడ ఈవో అంటూ ఫైర్. తెలంగాణలో బీసీల ఐక్యగలం. 42% రిజర్వేషన్ల కోసం జేఏసీ ఏర్పాటు. న్యాయం కోసం ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపు. చట్టసభల్లో బిల్లు పెట్టే వరకు పోరాటం ఆగదని కృష్ణయ్య స్పష్టీకరణ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.